కరప్ట్ అయిపోయినాయి అన్ని విధాలుగా. బట్ ఈరోజు యాజ్ వీ సెలబ్రేట్ ఎన్వైరన్మెంటల్ డే, దేవుడు మనతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది మనము ఆలోచిద్దాం కొంచెం సేపు. నా యొక్క పర్సనల్ బైబిల్ స్టడీలో నేను చదువుతున్న భాగంలో నుంచి ఒక చిన్న థాట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆది కాండము మనమందరం కూడా కెన్ వి ఆల్ స్విచ్ ఆఫ్ అవర్ మొబైల్స్ ఫర్ 2 hours? ఒక 2 గంటలు మొబైల్స్ లేకుండా మనం ఉండగలుగుతామా? ఏ డిస్ట్రాక్షన్ లేకుండా జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ గాడ్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. టెక్నికల్ పీపుల్ ఆల్సో డోంట్ వరీ మచ్. ఓకే, ఎలా వెళ్తుంది, ఏమీ వరి వద్దు. దేవుని మీద మట్టుకే మనం ఫోకస్ పెట్టుకుందాం. దయచేసి అందరం స్విచ్ ఆఫ్ చేద్దాము మొబైల్స్. కేవలం దేవుని మట్టుకే మహింపరుద్దాము. జెనసిస్ 6th chapter 5th verse నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఒక్కొక్క వర్స్ మనం చదువుతున్నప్పుడు మనం ఆలోచిద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ది లార్డ్ అబ్జర్వ్డ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ హ్యూమన్ వికెడ్నెస్ ఆన్ ది ఎర్త్. అంటే ఎంత తప్పు చేశారు, ఎంత ఎక్స్టెంట్ అది ఆలోచిస్తున్నాడు. అండ్ హీ సా దట్ ఎవ్రీథింగ్ దే థాట్ ఆర్ ఇమాజిన్డ్ was consistently and totally evil. అంటే వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో, ఏమి ఇమాజిన్ చేస్తారో, ద థాట్ ప్రాసెస్ అండ్ ఈవెన్ ద ఇమాజినేషన్, ఇవన్నీ కూడా కరప్ట్ అయిపోయినాయంట. కన్సిస్టెంట్లీ అండ్ టోటలీ ఆయన వాడుతున్నటువంటి అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, వర్బ్స్ ఇవన్నీ చూస్తుంటే అంటే ఆ సివియరిటీని చెప్పడానికి మనకు దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ, అందరూ, ప్రపంచం అంతటిని ఊహించుకోండి ఒక్కసారి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, అందరి యొక్క వికెడ్నెస్, ఆ యొక్క ఎక్స్టెంట్ని ఎంత ఎక్స్టెంట్కి వికెట్గా అయిపోయారనేది దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరి థాట్, నేను ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు, మీరు ఒక విషయం నాకు చెప్తాను అనుకోండి, ఇమ్మీడియట్గా మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇమాజిన్ చేసుకుంటుంది కదా. ఆ ఇమాజినేషన్ కూడా కరెక్ట్ అయిపోయిందంట. టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ కరప్టెడ్ అనేది మనకు దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, సో ద లార్డ్ వాజ్ సారీ. హూ కుడ్ మేక్ లార్డ్ సారీ? సచ్ ఎ పవర్ఫుల్ స్టేట్మెంట్, రైట్? ఎవరు దేవుణ్ణి సారీగా ఫీల్ అయ్యేలా చేస్తాడంటే ఓన్లీ హ్యూమన్ కుడ్ మేక్ లార్డ్ ఫీల్ సారీ. ఏమంటాడంటే, సారీ హీ హ్యాడ్ మేడ్ దెమ్ and put them on the earth. It broke his heart. And the Lord said, I will wipe this human race I have created from the face of the earth. Yes. And I will destroy every living thing, all the people, the large animals, the small animals, the scurry along the ground, and even the birds of the sky. I'm sorry I ever made them. But there is hope. But Noah found favor with the Lord. Just imagine the whole world went so corrupted, and here stands only one man. నేను ఇది చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఒక అబ్బాయి నాతో ఇలా అన్నాడు, విమెన్లో మోడల్స్ లేరక్క అని అన్నాడు. విమెన్లో మోడల్స్ లేరు. మేము ఒకవేళ ఫాలో అవ్వాలి అని అనుకుంటే విమెన్లో మోడల్స్ లేరంట. అంటే ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, మోడల్స్ లేరు మనకు. ఎలా చేసినా ఏదో ఒక తప్పు కనిపెట్టేలాగా ఉంటారు అని. ఒక విమెన్నే కాదు, ఎవరిని తీసుకున్నా మనకు మోడల్ లేరు. ఎందుకని మనకు అంటే చెడు చాలా తొందరగా థాట్ వచ్చేస్తుంది. అలా అనుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అంతా కూడా కరెక్ట్ అయినప్పుడు, ఈవెన్ ఇఫ్ I search for good people, it's rare, very very rare. చాలా రేర్గా ఉన్నారు. ఎక్కడ కనిపించారు? కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమి చేస్తారో ఆటోమేటిక్గా మనము విల్ గెట్ టెంప్టెడ్ టు డూ ద సేమ్. అలాగనే చేద్దామా అని చెప్పేసి మనకు ఒక ఆలోచన వస్తుంది కదా. కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి, మీ ఫోకస్ నా మీద ఉంచండి.
ఇప్పుడు నా 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 ఫ్రెండ్స్ ఒక 10 మంది నాతో ఉన్నారనుకోండి. ఒక విషయం గురించి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. అవునా కాదా? నౌ ద హోల్ వరల్డ్ ఈజ్ కరప్టెడ్. నోవాకి మోడల్ లేరు ఎవరు. ఎవ్వరు మోడల్ లేదు. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ అ స్కూల్ ఆర్ అ కాలేజ్ ఆర్ ఎ డిపార్ట్మెంట్ ఆర్ ఎ నేషన్. వి ఆర్ టాకింగ్ అబౌట్ ద హోల్ వరల్డ్. హోల్ వరల్డ్ కరప్ట్ అయిపోయింది. ఈ ఒక్క నోవా మటుకు, నేను మటుకు ప్రపంచమంతా ఎలా వెళ్ళినా సరే, నా కాలేజ్లో నేను తప్ప ఎవ్వరూ మంచిగా లేరు అని అంటే అక్కడే ప్రైడ్ వచ్చేస్తుంది. నీ కాలేజ్లో అదంతా మార్చడానికి నువ్వు ఒక్కడివి చాలేమో కదా. సో హోల్ వరల్డ్, వెన్ ద హోల్ వరల్డ్ వాజ్ గోయింగ్ అస్ట్రే, దిస్ నోవా, ఈ నోవా ఎక్కడి నుంచి మోడల్ తీసుకున్నాడు? మరి ఎక్కడి నుంచి మోడల్ వచ్చి ఉంటుంది? ద స్క్రిప్చర్, ద లార్డ్. ఆయన ఎవరినైతే ఆయన ఆరాధించాడో ఆ యొక్క దేవుణ్ణి వాళ్ళు మోడల్గా తీసుకున్నారు. ఏమైంది? వర్షిప్ టీం అంతా అసలు ఎవరు లేరు ఇక్కడ. ఏమై ఉంటుంది మోడల్? అసలు ఏమి ఫాలో చేద్దాము అని అనుకుంటే నోవాకి ఏమీ కనిపించలేదు. కనిపించలేదు. బట్ స్టిల్ ఆయన హార్ట్ ఎక్కడుందనంటే దేవుని మీద ఉంది. కాబట్టి ఈ రాంగ్ మోడల్స్ ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినాయి. దెన్ హీ డిసైడెడ్ టు ఫాలో ద రైచియస్నెస్. ఆయన గురించి ఈ వాక్యం ఏం చెప్తుందనంటే, అలా చదువుతుంటే 9th verseలో, దిస్ ఈస్ ది అకౌంట్ ఆఫ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. నోవా వాజ్ అ రైచియస్ మ్యాన్, రైచియస్, the only blameless person living on the earth. What a life. What a life. The only righteous man living on the earth. ఇతని మీద బెట్ కట్టచ్చు. Whom can we count today? ఈరోజు ఎవరిని కౌంట్ చేసుకోవాలి? When it comes to ministry, when it comes to church, when it comes to achieving something, whom can we count? ఈరోజు నాతో పాటు అశోక్ గారు ఉంటారా? క్యాన్ వి కౌంట్? ఈరోజు నాతో పాటు జోయల్ ఉంటాడా? క్యాన్ వి కౌంట్? ఎవరిని కౌంట్ చేసుకోవాలి? దేవుడికి ఒక్కడు దొరికాడు ప్రపంచం అంతా వెదిగితే. ఒక్కడే ఒక్కడు. ఈ ఒక్కడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఆ లిస్ట్ చూశారు కదా, స్మాల్ యానిమల్స్, లార్జ్ యానిమల్స్, ప్రాకుజీవులు, ఇవన్నీ మీకు జెనిసిస్ 1st chapterలో కనిపిస్తాయి. ఇలా క్రియేట్ చేస్తాడు దేవుడు. దేవుడు క్రియేట్ చేసినటువంటి వీటన్నిటిని మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటున్నాడు. వీటిని ప్రిజర్వ్ చేయడానికి ఐ నీడ్ 1 person. క్యాన్ యూ బీ దట్ పర్సన్? నోవా వాజ్ దట్ పర్సన్. అవన్నీ క్రియేట్ చేసినటువంటి ఆయనకి ఒక ప్రొక్రియేటర్ కావాల్సి వచ్చింది దాన్ని ప్రిజర్వ్ చేయడానికి. వెన్ ద హోల్ వరల్డ్ వెంట్ అస్ట్రే, దట్ వాజ్ హోప్లెస్ కండిషన్. మీరు అనుకుంటున్నారు కదా, మా ఇంట్లో ఎవ్వరూ సరిగా లేరు, మా డిపార్ట్మెంట్లో ఎవ్వరూ సరిగ్గా లేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు ప్రపంచమే సరిగ్గా లేదు. అలాంటి దాంట్లో ఒక్కడి నుంచి ఉన్నాడు టు ప్రిజర్వ్ లైఫ్, టు ప్రిజర్వ్ హోప్. అక్కడ ఒక్క రైచియస్ మ్యాన్. ఈరోజు అంతటినీ చూస్తుంటే దేవుడు నన్ను చూసి, ఆల్ఫా, యు ఆర్ ది ఓన్లీ రైచియస్ పర్సన్ ఇన్ దిస్ హోల్ డిపార్ట్మెంట్ అండ్ ఐ కెన్ కౌంట్ ఆన్ యూ అండ్ ఐ కెన్ బెట్ అని చెప్పి దేవుడు చెప్పగలడా? ఈరోజు ఇలా చేస్తుంటే అంత కరప్ట్ అయిపోయింది. మనం కూడా ఇండియా మొత్తం తిరిగి చూసామనుకోండి, ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపిస్తుంది మనకు మురికి మట్టుకు కదా. ఇలాంటి దేశాన్ని ఏమి చేస్తాం? ఏం చేయగలం? ఒక్క నేను, అనంత్ గారు అనుకుంటే ఏమైనా అవుతుందా? ఒక్క రైచియస్ మ్యాన్, ద హోల్ వరల్డ్, ద హోల్ కరప్టెడ్ వరల్డ్, హీ కుడ్ డూ సంథింగ్. ఇంతమంది ఉన్నాం, మనము ఏమి చేయలేమంటారా? ఏం చేయలేమా? మా వారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు, అది గుర్తొస్తుంది. ఒక 75 years old మ్యాన్ ఇన్ హిజ్ ఆఫీస్. 75 ఓల్డ్ మ్యాన్ ఆఫీస్లో ఏం చేస్తున్నారంటే, దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఇన్ జపాన్. సో ఆయన కాఫీ కప్పు కింద పడిపోయిందంట. మరి మనము మామూలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎవరో ఒకరు నా అటెండర్ వచ్చి దాన్ని క్లీన్ చేయాలని చెప్పేసి నేనైతే ఇలాగే నుంచుంటాను కదా. దట్స్ హౌ ఇండియన్స్ బిహేవ్, రైట్? ఒక ఆఫీసర్ మరి కాఫీ పడేస్తే వి సర్చ్ ఫర్ ది అటెండర్. ఎప్పుడూ సెర్చ్ చేయడు అటెండర్ కోసం. ఇలాంటి పనుల కోసం మనం సెర్చ్ చేస్తాం. మనం అలా కాఫీ ఉలకబోస్తే వాళ్ళు వచ్చి తుడవాలని. బట్ యు సీ ఎ కౌంటర్ కల్చర్ దేర్ హూ డోంట్ నో క్రైస్ట్. ఆయనే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే
వాళ్ళే తీసుకొచ్చి తుడవడం, క్లీన్ చేయడం. తుడవడం, క్లీన్ చేయడం అంటే మనం చేసేలా చేయరు వాళ్ళు. మనం ఏం చేస్తాం, ఇప్పుడు కిందకి వెళ్ళినప్పుడు మనం కాఫీ ఒలకపోసామనుకోండి, జస్ట్ ఒక టిష్యూ పేపర్ తీసి చేస్తాం. దెర్ విల్ బీ అ ప్రాసెస్ టు క్లీన్ దట్. ఏ క్లెన్జర్ వాడాలి, ఏం చేయాలి, మొత్తం అలాగే క్లీన్ చేస్తారు. 75 years ఓల్డ్ కదా అని చెప్పి జాలి పడతారా వాళ్ళు అని అంటే, జాలి పడితే పడచ్చు. ఒకవేళ నిజంగా అంత శక్తి లేని వాళ్ళైతే వాళ్ళు ఆఫీస్కి కూడా రారు. సో నేను చేసినటువంటి వేస్ట్, నేను ప్రొడ్యూస్ చేసినటువంటి వేస్ట్, అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అది ఏదైనా సరే అది నేనే క్లీన్ చేసుకోవాలి. అలా కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే మన పరిసరాలు మారిపోతాయి, మన హృదయాలు మారిపోతాయి, మనము ఇండియాని చూసేటువంటి విధానం మారిపోతుంది. వేర్ దెర్ ఈజ్ నో హోప్, రియలీ దెర్ ఈజ్ నో హోప్ ఫర్ ఇండియా నౌ దిస్ కరెంట్ టైమ్స్, క్యాన్ యూ బికమ్ అ హోప్? నాకు అనిపించింది, మా యొక్క అపార్ట్మెంట్లో ఒకవేళ నిజంగా క్లీన్ చేయకపోతే దిస్ టైమ్ ఐ విల్ షూర్లీ బ్రూమ్ మై సెల్ఫ్. I myself will do that అని చెప్పేసి అనుకున్నా. ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ సమ్ అదర్ పీపుల్ కమ్ అండ్ క్లీన్ దట్, ఐ హ్యావ్ టు డూ ఇట్ అని అనిపించింది. ఇలా కానీ మన ఇంట్లో ఫస్ట్ మన పిల్లలు, మన ఫ్యామిలీ ఇదంతా కానీ ఒక త్రాటి మీద మనం నిలవగలిగితే, ఇలా మనం అపార్ట్మెంట్ అంతటినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఇలా మనము చుట్టుపక్కల అశోక్ నగర్, హిమాయత్ నగర్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, అలాగా స్టేట్ మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, అలాగా దేశం మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, ఆలోచించడానికి చాలా బాగుంది కదా. ఇమాజినేషన్, కరప్టెడ్ ఇమాజినేషన్ కాదు ఇది, చాలా బాగుంటుంది. కానీ ఎవరు చేస్తారు? ఎప్పుడు ఇనిషియేట్ చేస్తాం? ఈ రోజే చేయాలి, ఈ క్షణం చేయాలి. చేస్తామా మనము? యాజ్ వీ సెలబ్రేట్ ఎన్వైరన్మెంటల్ డే, వాట్ ఈజ్ యువర్ థాట్స్ ఆన్ దిస్? ఏమి నిర్ణయం తీసుకుంటున్నారు మీరు? ఫస్ట్ నా ఇల్లు, ఫస్ట్ నా హార్ట్ కదా. ఎందుకంటే హ్యూమన్ హార్ట్ కరప్ట్ అయింది కాబట్టి ప్రపంచం అంతా కరప్ట్ అయింది. అప్పుడు దేవుడు అనుకుంటాడు, లెట్ మీ స్వైప్ ఆల్ దిస్, ఒక క్లీన్ స్లేట్ తీసుకొని మళ్ళీ రాస్తాను అని అనుకుంటే, దానికి సహకరించింది ఎవరు అని అంటే ఒకే ఒకరు. కెన్ యూ బికమ్ దట్ నోవా టుడే? వీ కెన్ రీస్టార్ట్, వీ కెన్ టేక్ ఎ క్లీన్ స్లేట్ అండ్ వీ కెన్ రీరైట్ ఎవ్రీథింగ్. It is